నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఇప్పుడు గోల్డ్ కి సంబంధించిన అప్డేట్ ఏముంది, అసలు గోల్డ్ కొంటే అసలు చస్తారు అని అంటూ ఉన్నారు, ఏ రకంగా? నమస్తే సార్. సార్ ఏంటి సార్, అంటే ఆ టైటిల్ చూడంగానే దేనికి అనేది అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రేటు పెరగడం వల్ల కొనుక్కోలేకనా, లేకపోతే ఉన్న బంగారాలు విడిపించుకోలేకనా, ఏంటి పరిస్థితి? ఫస్ట్ వచ్చి మోడీ చెప్పింది ఏంది, మొన్న 10వ తేదీ ఇక్కడ గోల్డ్ కొనడం ఒక 1 year ఆపేయమని చెప్పాడు. దాంతోపాటు వంట నూనెలు తగ్గించమన్నాడు, తర్వాత పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమన్నాడు, తిరగద్దని చెప్పాడు, విదేశాలకు వెళ్ళొద్దని చెప్పాడు. నిన్న ఒక రూల్ వచ్చింది, అది భారీ బిల్డింగ్లు 2 ఏళ్ల పాటు కట్టద్దని బిల్డింగ్ ఇది వచ్చింది. ఇవాళ ఇప్పుడు ఇంకో కాసేపట్లో ఇంకా చాలా రూల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు గోల్డ్ మాత్రం మాట్లాడుకుందాం. సో గోల్డ్ కొంటే తెస్తారు అని ఎందుకు అంటున్నామంటే, గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి నుంచి 6% ఉన్న కస్టమ్స్ ట్యాక్సెస్ అనేవి, అంటే దిగుమతి సుంకాలు అనేవి 6% ఉన్నింది ఇప్పటికీ. ఇప్పుడు దాన్ని బేస్ వచ్చి 10% పెంచారు. దాంతోపాటు ఒక 5% సెస్ అంటారు. సెస్ అంటే ఏఐడిసి సెస్ అంటారు. ఏఐడిసి అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ దాని పేరు. అంటే ఒక 5% వేశారు. అంటే బాటం లైన్ ఏంటంటే 6% ఉన్నది, అంటే 100 రూపాయలు ఉంటే ఇప్పుడు దాని మీద 15% పెరిగింది, అంటే 9% పెరిగింది అనమాట. అంటే 100 రూపాయలు కొంటే ఇప్పుడు 109 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దీంతో మనం ఇప్పుడు చూస్తే ఈ రోజు గోల్డ్ విపరీతంగా పెరిగింది, ఇది ఇంకా పెరిగిపోతుంది. నెంబర్ 1. రెండోది, గోల్డే కాకుండా సిల్వర్ కూడా సేమ్ పెరిగింది, 6% నుంచి 15%కి పెరిగింది. అది కాకుండా ఆభరణాల మీద ఫైండింగ్స్ అంటారు, అంటే హుక్స్, క్లాప్స్, వీటి కూడా 5% పెరిగింది. అట్లాగే యుఏఈ నుంచి, అంటే మనకు దుబాయ్ నుంచి ఇంతకుముందు దిగుమతికి డ్యూటీ ఫ్రీ ఉండేది, అది కూడా ఇప్పుడు డ్యూటీ ఫ్రీని తీసేశారు, రద్దు చేసేసి 5% డ్యూటీ వేస్తున్నారు గోల్డ్ సిల్వర్ మీద. గోల్డ్ సిల్వర్ కాకుండా ప్లాటినము లాంటి ఇతర కాస్ట్లీ లోహాల మీద అన్నిటి మీద కూడా ఇది వేశారు. దాంతో కొనలేని పరిస్థితి. ఉంటే చచ్చారంటే అర్థం ఏంటి, అప్పుల్లోకి వెళ్ళిపోవాలి. మీకు ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మొత్తం రవాణా దగ్గర నుంచి, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, ట్రావెల్ దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ రేట్లలో నువ్వు గోల్డ్ కూడా నువ్వు కొన్నావు అనుకోండి, మామూలు వాళ్ళ పరిస్థితి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎలా కొంటారు, వాళ్ళు రేట్లు పెరిగినా కొంటారు, ఎంతో కొంత కొంటుంటారు. కానీ మామూలు వాళ్ళ పరిస్థితి గోల్డ్ చావరి లాగా అయిపోయింది. దీనికి లాజిక్ ఏంటంటే, గోల్డ్ దిగుమతులు మొత్తం మనకి ప్రధానంగా 4 దిగుమతులు ఉన్నాయి. అందులో క్రూడ్ ఆయిల్, 2 గోల్డ్, 3 వంట నూనెలు, 4 ఎరువులు. సో ఇవి తగ్గించాలనేది ప్రధానంగా మోడీ ప్రభుత్వం చెబుతున్నది. అందులో గోల్డ్ 10% ఉంది, టోటల్ దిగుమతుల్లో గోల్డ్ 10% ఉంది. ఈ గోల్డ్ అనేది ఖర్చు పెరిగిపోతుంది మనకు. దిగుమతులు అంటే మనం చెల్లించాల్సిన ఫారిన్ కరెన్సీ అనేది పెరిగిపోతుంది అనమాట. ఫారిన్ కరెన్సీ నిల్వలు $728 బిలియన్ ఉంటే, ఇవాళ ఫిబ్రవరిలో ఆ లెక్క ఇప్పటికీ $690 బిలియన్ ఫారిన్ కరెన్సీ నిల్వలు పడిపోయింది. దీనివల్ల సిఏడి అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అనేది పెరిగిపోతుంది, మనకు డెఫిషియన్సీ పెరిగిపోతుంది. దీన్ని కట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి, అంటే మ్యాక్రో ఎకనామీని బ్యాలెన్స్ చేయాలనేది మోడీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనమాట. దానికోసం ఏం చేశారు, గోల్డ్ మీద ఒక్కసారిగా ఇంత పెరగలేదు ఈ మధ్యకాలంలో. ఎప్పుడు మనకి 2024లో 15% ఉండింది, అప్పుడు దాన్ని 6%కి తెచ్చారు. ఇప్పుడు రివర్స్ చేశారు మళ్ళీ మనకి ఒక 2024 అంటే 2 ఏళ్లకు ముందు తగ్గించి ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసేసారు. సో దాంతో ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అనేవి ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఇప్పుడు గోల్డ్ ఇందాక చూస్తే 15,000కి వెళ్తుంది ఒక గ్రాము. ఇటు సిల్వర్ ఏమో 3 లక్షల కిలో వెళ్తుంది. ఇది ఇప్పుడు ఇంకా భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఒక పక్కేమో మన రిజర్వ్ బ్యాంక్ ఏమో కొంటుంది, ప్రజలను కొనొద్దు అంటున్నారు.
పెద్ద పెద్ద వాళ్ళేమో కొంటున్నారు, అవును మామూలు వాళ్ళు కొనరద్దు అంటున్నారు. అది ఇప్పుడు సమస్య అన్నమాట. సో ఈ ఎందుకు అంటున్నారంటే గోల్డ్ మీద పెట్టే ఖర్చు పెరిగిపోతుంది దిగుమతుల మీద. అవును. ఎందుకంటే మనం మేజర్ గా దిగుమతులే ఎక్కువ చేసుకుంటున్నాం గోల్డ్. మనకి ఇక్కడ గోల్డ్ తయారయ్యేది చాలా తక్కువ, 2 టన్నులు 3 టన్నులు కూడా లేదు. మనమేమో 100 టన్నుల, అంటే అది కూడా చెప్తాను నేను ఎన్ని టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ముందుగా డబ్బుల పరంగా చూసుకున్నప్పుడు 2023లో $45 బిలియన్ గోల్డ్ దిగుమతులు చేసుకునేవాళ్ళు. 2024 అది 58 అయింది, 43 నుంచి 58 అయింది. 2025కి $71 బిలియన్ అయిపోయింది. అంటే 45 నుంచి 71కి 2 ఏళ్లలో జంప్ అయింది గోల్డ్. అయితే వాల్యూమ్ చూసుకున్నప్పుడు గోల్డ్ తక్కువ ఉంది. మనం దిగుమతి చేసుకునే వాల్యూము 2024లో 757 టన్నులు దిగుమతి చేసుకున్నాం. 2025కి వచ్చేసరికి 721 టన్నులే దిగుమతి చేసుకున్నాం. అంటే వాల్యూమ్ ఏమో తగ్గింది, డబ్బులేమో ఎక్కువైంది. ఎందుకు? కాస్ట్ పెరిగింది కాబట్టి. వరల్డ్ వైడ్ గా కూడా గోల్డ్ కాస్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ వేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గోల్డ్ కాస్ట్ కంటే ఇండియాలో గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే గ్లోబల్ ఇండెక్స్ కంటే ఇండియా పెంచేసింది. ఎందుకు పెంచారంటే గోల్డ్ ని కొనడం తగ్గించడం కోసం పెంచారు. ఇది ఇప్పుడు జనాల మీద పడుతుంది. సార్ ఇక్కడ ఒక డౌట్, అక్కడ కొనడం అక్కడి నుంచి ఆపుకోవచ్చు కదా సార్? ఎక్కడి నుంచి? బయట నుంచి ఇప్పుడు మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దాన్నే కొద్ది రోజులు ఆపడానికి ఉండదా? అదే ఇక్కడ మార్కెట్ జనాలు కొనడం ఆపేస్తే తగ్గిపోతుంది అనేది. అంటే గవర్నమెంట్ కాదు కదా కొనడం అంటే, ఇప్పుడు గవర్నమెంటే కొంది కదండి, ప్రైవేట్ కూడా కొంటాడు కదా, వాడిని ఎలా ఆపుతావు నువ్వు? సో వాడిని ఆపాలంటే వాడి దగ్గర కొనేవాళ్ళు ఆగిపోవాలి. ఇంపోర్ట్ వాడు మళ్ళీ కోర్టుకి వెళ్తాడు కదా రేపు. వాడికి గవర్నమెంట్ ఒకటే కదా కొనేది, ఇంపోర్ట్ అనేది అందరూ చేసుకుంటారు. సో ఇంపోర్ట్ల మీద ట్యాక్స్ పెట్టారు ఇప్పుడు. లిమిట్ ఉండదా సార్? మామూలుగా ధరకంటే ఒక లిమిట్ ఉండదంటారా అసలు? దేనికి పెంచడానికి లిమిట్ ఏముంది? గవర్నమెంట్ అనుకుంటే ఎంతన్నా చేయొచ్చు, దేనన్నా పెంచవచ్చు. సో అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆభరణాలు విడిభాగాలు పెరిగాయి. తర్వాత చివరికి స్పెంట్ క్యాటలిస్ట్ అంటారు, బూడిద, గోల్డ్ బూడిద, దాన్ని కూడా పెంచేస్తారండి. దాని మీద కూడా 4.35 ట్యాక్స్ పెంచారు. అంటే ఏది వదిలిపెట్టలేదు, అన్నిట్లో ట్యాక్స్ పెరిగిపోయింది. దానివల్ల ఇప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో దీని వల్ల లాభాలు ముందు చూస్తే, ఒకటి క్యాడ్, కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అట్లీస్ట్ పెరగకపోయినా స్టేబుల్ గా ఉంటాయి, మరి పడిపోకుండా ఉంటాయి. తర్వాత రూపాయి స్టేబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రూపీ వాల్యూ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఒక 2 ఏళ్లకు ముందు కూడా 80 రూపీస్లో ఉంటే ఇవాళ 95 రూపాయల 59 పైసలు ఉంది ఇందాక చూస్తే. ఇది చాలా తీవ్రంగా పడిపోయింది అనమాట. రూపీ వాల్యూ పడిపోవడం వల్ల కూడా దాని ప్రభావం ఏమవుతుంది, మన ఫారిన్ ఎక్స్చేంజ్ మీద పడుతుంది. సో ఫారిన్ ఎక్స్చేంజ్ పడడం వల్ల మనకి రేపొద్దున ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మన ట్రేడ్ లో క్రైసిస్ వస్తుంది. అత్యవసర వాళ్ళు దిగుమతి చేసుకోలేకపోతాం డబ్బు లేకపోతే. సో అందువల్ల అంటే ఇంకా ఇది కాంప్లెక్స్ సబ్జెక్ట్, నేను సింప్లిఫై చేసి చెప్తున్నా. సో అందువల్ల ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితి ఇంకా ఎవరికి ఉండదు అసలు. అది క్రియేట్ చేస్తున్నాడు మోడీ. ఎందుకంటే నేను చెప్తే వీళ్ళు ఎలాగో వినరు అని చెప్పి ట్యాక్స్ ఆల్రెడీ పెంచేశారు. ట్యాక్సే కాకుండా దాన్ని ఆల్రెడీ దుబాయ్ నుంచి ఎక్కువ కొంటున్నారు కాబట్టి దాని రాయితీలు తీసేశారు. అంటే డ్యూటీ ఫ్రీ అనేది ఇంకా లేదు. ఇలాగా మనకి ఇప్పుడు దాదాపు 25% రైజ్ లో ఉన్న గోల్డ్ది కంప్లీట్ గా పడిపోయే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఎకనామిస్టులు చెప్తుండేది ఏమంటే స్మగ్లింగ్ పెరుగుతుంది. ఆల్రెడీ స్మగ్లింగ్ మనకి 2013లో 2% నుంచి 7% పెరిగింది స్మగ్లింగ్. అంటే 100 నుంచి 200 టన్నులు గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది. చాలా గోల్డ్ షాపులు ఈ మధ్య గోల్డ్ షాప్ మీద దొంగ బంగారం మీదనే చాలా గోల్డ్ షాపులు బతుకుతుంటాయి. అందుకే వాళ్ళు అంత రిచ్ గా అంత ఇదిగా ఎలా పెడతారంటే మనకి గోల్డ్ అమ్మే దాంట్లో ఏమి రాదు. వాళ్ళు దొంగ బంగారం మీదనే చాలా గోల్డ్ షాపులు డిపెండ్ అయి ఉంటాయి. అతన్ని మొన్న ఒక ఆయన అడిగినప్పుడు జర్నలిస్టు, ఏం సార్ మీ మీద ఆరోపణలు వచ్చాయంటే, మా మీదే కాదయ్యా, అందరూ మేము దీని మీదే సర్వైవ్ అవుతున్నాం అనేది ఆయన ఆఫ్ ద రికార్డ్ చెప్పాడు. సో ఒక డేటా ప్రకారం 100 నుంచి 200 టన్నులు
స్మగ్లింగ్ జరిగే అవకాశం ఉంది. అంటే క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల. అలాగే దొంగతనాలు మళ్ళీ నేపాల్ గ్యాంగ్ నిన్న 660 తులాల బంగారు ఒక ఫ్యామిలీని కట్టేసి భార్యాభర్తల్ని తీసుకెళ్లారు. ఇవి పెరుగుతాయి, ఎందుకంటే గోల్డ్ ఎప్పుడైతే మీకు కాస్ట్ పెరిగిపోయి అది ఇదైపోతుందో హత్యలు పెరుగుతాయి, రేపులు పెరుగుతాయి. ఇవన్నీ ఇంకా స్త్రీలు గోల్డ్ వేసుకుంటే ఇంకా డేంజర్ అన్నమాట ఎవరు వేసుకున్నా. సో అంటే ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. అంటే వీళ్ళు సావరెన్ గోల్డ్ బాండ్స్ పెట్టి ఐడియల్ గా ఉన్న ఇళ్లలో ఐడియల్ గా ఉన్న గోల్డ్ బయటికి తీయాలి. ముఖ్యంగా రిచ్ దగ్గర కేజీలు గోల్డ్ ఉంది, బ్యాంకుల్లో కేజీలు పెట్టున్నారు, దాన్నంతా బయటికి తీయాలి. మొన్ననే మన కృష్ణారెడ్డి భార్య 142 కోట్ల నెక్లెస్ వేసుకునింది కదా, అది వైరల్ అవుతుంది. అలాగా వాళ్ళ దగ్గర మన అంబానీ ఫ్యామిలీలో గోల్డ్ ఇవన్నీ 300 కోట్లంట, 200 కోట్లంట, ఇలాగా గోల్డ్ తో డ్రెస్సులు. ఇది కదా ఉండేది. మామూలుగా ఒక మంగళసూత్రము, ఒక చిన్న రింగ్ పెళ్లికి ఏదో కొంటే సెంటిమెంటల్ గా, దాన్ని కూడా ఇప్పుడు మోడీ చేయకుండా దాన్ని ఆపేస్తున్నాడు. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయి. అంటే మ్యాక్రో ఎకనామీ మాత్రమే మోడీ చూస్తున్నాడు, కానీ దాని ఎఫెక్ట్ మైక్రో ఎకనామీ మీద. ఆల్రెడీ 15% మనకి నిరుద్యోగ రేట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఆల్రెడీ అదే గిగ్ ఎకనామీని పోషిస్తుంది. అంటే చిన్న ఈ కామర్స్ ఇలాంటి దాంట్లో పనిచేసుకుంటూ వాళ్ళు ఒక డెలివరీకి 10 to 15 రూపీస్ ఎండలో పరిగెత్తి చేస్తే వాళ్ళకి వచ్చేది 15 రూపీస్ మ్యాక్సిమం. అలాంటివి ఎన్ని పరుగులెత్తి చేయాలి వాళ్ళు, ఇవన్నీ ఎంతకాలం చేయగలరు? ఇటువంటి పరిస్థితుల్లో ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల మైక్రో ఎకనామీ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్ మీద తీవ్రమైన పడుతుంది. సో ఇదంతా కూడా ఎఫెక్ట్ అవబోతుంది. పెద్దవాళ్ళేమో ఎఫెక్ట్ కారు, రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళు ఎఫెక్ట్ కారు, పూర్ అండ్ వల్నరబుల్ మాత్రమే ఈ చర్యల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు గోల్డ్ కొంటే తెస్తారనే ఒక వార్త ఎందుకు వైరల్ అవుతుందంటే అందుబాటులో ఉండదు అనేది బేసిక్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.